రెడ్మీ నోట్ సిరీస్ నుంచెళ్ళి డిసెంబర్ 9th రోజు అయితే మళ్ళొక సిరీస్ అయితే లాంచ్ అయితే అయింది. రెడ్మీ నోట్ 14 సిరీస్ అని. ఇంతకుముందు చూసినట్టంటే రెడ్మీ నోట్ సిరీస్ గురించి అయితే చాలా మంది అయితే వెయిట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చినటువంటి కొన్ని మొబైల్స్ చూసినట్టయితే అవి సక్సెస్ అయితే కాలేదు. అయితే ఇప్పుడు ఈ లాంచ్ చేసినటువంటి మొబైల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క స్పెసిఫికేషన్స్, వాల్యూ ఫర్ మనీ మొబైల్సా కాదా అనేది పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే చూద్దాము. నా వీడియో ఇప్పటివరకు మీరు చూస్తున్నట్టంటే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ సిరీస్లో చూసినట్టయితే మనకు 3 మొబైల్స్ అయితే లాంచ్ అయితే చేశారు. రెడ్మీ నోట్ 14, రెడ్మీ నోట్ 14 ప్రో, రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ అని. ఈ 3 మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ముందుగా చూసినట్టయితే రెడ్మీ నోట్ 14 గురించి చూసినట్టయితే ఇది 3 వేరియంట్లతోనైతే వస్తుంది. 6GB 128GB, ఇది 18,999కి అయితే ఉంది. 8 128, ఇది 19,999కి అయితే ఉంది. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి 8 256, ఇది 21,999కి అయితే అవైలబుల్ అయితే ఉంది. దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే 7.99 mm థిక్నెస్తోనైతే ఉంటుంది. 190 grams వెయిట్ అయితే ఉంటుంది. దీని యొక్క బ్యాక్ చూసినట్టయితే ప్లాస్టిక్తో మేడప్ అయితే ఉంటుంది. సైడ్స్ కూడా ప్లాస్టిక్తోనైతే మేడప్ అయితే ఉంటుంది. బ్లాక్, వైట్, పర్పుల్ అనేటువంటి 3 కలర్ వేరియంట్లతోని ఈ మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. ఇంకా IP64 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఇందులో ఉంటుంది. ఇంకా దీనిలో డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.67 inches OLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఫుల్ HD+ రెజల్యూషన్ తోని 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 2100 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ఉంటుంది. ఇంకా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 5 ప్రొటెక్షన్తో అయితే ఈ మొబైల్ని అయితే ఇస్తున్నారు. ఇంకా HDR10+ సపోర్ట్ ఉంటుంది. L1 సపోర్ట్ అయితే ఈ డిస్ప్లేకి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి చూసినట్టంటే MediaTek Dimensity 7025 ప్రాసెసర్ని అయితే ఇందులో ఇచ్చారు. LPDDR4X ర్యామ్ టైప్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. ఇది మీ డే టు డే టాస్క్లను అయితే ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. యాంటిటూ వచ్చేసి 4.5 lakhs వరకు అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసి ఈ ప్రైస్ రేంజ్ లోపల అయితే జస్టిఫై అయితే కాదు. ఈ ప్రాసెసర్ చూసినట్టయితే మనకు అండర్ 14,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే మనకు అవైలబుల్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్ రేంజ్ లోపల చూసినట్టయితే ఇది అంత తీసుకోదగ్గ ప్రాసెసర్ అయితే కాదు. ఇంకా దీని యొక్క కెమెరాల గురించి చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50MP LYT 600 సెన్సర్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది. 2MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. వీటి ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీనిలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 4K లోపల వీడియో రికార్డింగ్ అయితే ఇందులో అవైలబుల్ అయితే ఉండదు. ఇంకా రియర్ కెమెరాకు OS సపోర్ట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసినట్టయితే 20MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా కూడా మీరు ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ చూసినట్టయితే 5100 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తోనైతే దీన్ని ఇస్తున్నారు. ఇంకా ఇది Android 14తోనైతే వస్తుంది. HyperOSతోనైతే వస్తుంది. 2+4 అప్డేట్స్ అయితే ఇందులో ఇచ్చారు. ఇంకా Wi-Fi 5 ఉంటుంది. Bluetooth 5.3 అయితే ఉంటుంది. 3.5mm ఆడియో జాక్ అయితే ఇందులో అవైలబుల్ అయితే ఉంటుంది. ఇంకా NFC సపోర్ట్ అయితే ఉండదు. స్పీకర్స్కి అయితే డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. స్పెసిఫికేషన్కి తగ్గట్టు దీని యొక్క ప్రైస్ అయితే లేదు. ప్రైస్ అయితే ఓవర్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్ లోపల మనకు దీనికన్నా బెటర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. మనకు ఐకు నుంచి వెళ్ళి ఐకు Z9s ఉంటుంది అండర్ 20,000 ప్రైస్ రేంజ్ లోపల. అదే వీళ్ళ సబ్ బ్రాండ్ అయినటువంటి పోకో X6 లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి పోకో X6 కూడా ఉంటుంది. దీనికన్నా బెటర్ మొబైల్ అది. స్పెసిఫికేషన్ పరంగా చూసినట్టయితే దీన్ని స్కిప్ చేసి మీరు ఆ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. దీనికన్నా బెటర్ మొబైల్స్ అవి. కానీ నెక్స్ట్ రెండో వేరియంట్ చూసినట్టయితే రెడ్మీ నోట్ 14 ప్రో. ఇది 2 వేరియంట్లతోనైతే వస్తుంది. 8GB 128 అండ్ 8GB 256. 8GB 128 ప్రైస్ వచ్చేసి 24,999కి అయితే ఉంది. 8GB 256 వేరియంట్ వచ్చేసి 26,999కి అయితే ఇచ్చారు. ఈ మొబైల్ కూడా ఓవర్ ప్రైస్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. దీనికి డిస్ప్లే అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే 8.4mm థిక్నెస్ ఉంటుంది. 190 grams వెయిట్ అయితే ఉంటుంది. బ్యాక్ లెదర్ అండ్ ప్లాస్టిక్ బాడీ ఉన్నటువంటి 2 వేరియంట్లతోనైతే ఇది వస్తుంది. ఇందులో 3 కలర్లు అయితే ఉంటాయి. పర్పుల్ వేరియంట్ వచ్చేసి మనకు లెదర్ తోనైతే వస్తాయి. మిగతా 2 ప్లాస్టిక్ తోనైతే ఇస్తున్నారు. ఇంకా IP68 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఇందులో ఇచ్చారు. ఇంకా దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.67 inches 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి AMOLED డిస్ప్లేతోనైతే ఇస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీని యొక్క పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3000 nits వరకు అయితే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. L1 సపోర్ట్ కూడా ఈ డిస్ప్లేకి అయితే ఉంటుంది.
దీని యొక్క ప్రాసెసర్ గురించి చూసినట్టయితే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే దీనిలో ఇచ్చారు. ఈ ప్రాసెసర్ చూసినట్టయితే మనకు 14-15 వేల ప్రైస్ రేంజ్ లోపల వచ్చే మొబైల్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. మనకు ఈ సిఎంఎఫ్ ఫోన్ కానీ లేదంటే రియల్మీ నార్జో టర్బో మొబైల్ లోపల అవైలబుల్ అయితే ఉంది. దీన్ని తీసుకొచ్చి వీళ్ళు 25,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే పెట్టారు. ఇది LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఇందులోపల UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. ఇక కెమెరాల గురించి చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50MP LYT600 సెన్సార్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా ఉంటుంది. 2MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. దీని ద్వారా మనము 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 20MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీని ద్వారా ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ చూసినట్టయితే ఇందులో 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 watts ఛార్జర్ని అయితే దీనిలో ఇచ్చారు. ఇక ఇది Android 14తోనైతే వస్తుంది. HyperOSతోనైతే వస్తుంది. 3+4 అప్డేట్స్ అయితే ఉంటాయి. Wi-Fi 6E ఉంటుంది. బ్లూటూత్ 5.4 అయితే ఉంటుంది. ఇందులో 3.5mm ఆడియో జాక్ అయితే ఉండదు. ఇంకా డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. స్పీకర్స్కి ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది. ఇంకా ఇందులో NFC సపోర్ట్ అయితే ఉండదు. మొత్తానికైతే ఈ ప్రైస్ రేంజ్ లోపల దీనికన్నా బెటర్ మొబైల్స్ అయితే మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి. Vivo T3 Pro అని, లేదంటే iQOO Z9s Pro అని, లేదంటే OnePlus Nord CE4 ఉంటుంది. ఇంకా Moto Edge 50 ఫ్యూజన్ అయితే దీనికన్నా బెటర్ ఇంకా మొబైల్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇవి నెక్స్ట్ మొబైల్ గురించి చూసినట్టయితే Redmi Note 14 Pro Plus. ఇది మనకు 3 వేరియంట్లతోనైతే అవైలబుల్ అయితే ఉంటుంది. 8GB 128, 8GB 256 అండ్ 12GB 512GB. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి మనకు 29,999 అయితే ఉంది. సెకండ్ వేరియంట్ వచ్చేసి 32,999 అయితే ఉంది. థర్డ్ వేరియంట్ వచ్చేసి 35,999కి అయితే దీన్ని అయితే ఇచ్చారు. దీని యొక్క డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ గురించి చూసినట్టయితే 8.87mm థిక్నెస్ అయితే ఉంటుంది. 210 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. దీనిలో బ్యాటరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వెయిట్ అయితే ఇచ్చారు. ఇంకా బ్యాక్ చూసినట్టయితే ఇది గ్లాస్తోనైతే వస్తుంది అండ్ లెదర్ ఫినిష్తోనైతే 2 రకాలుగా అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఇందులో ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ లెదర్తోనైతే ఇది ఇస్తున్నారు. ఇది బ్లాక్, బ్లూ, పర్పుల్ అనేటువంటి 3 కలర్ వేరియంట్లతోనైతే అవైలబుల్ అయితే ఉంది. IP68 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఇందులో ఇచ్చారు. దీనిలో ఒక డిస్ప్లే చూసినట్టయితే సేమ్ ప్రో మోడల్ లాగానే 6.67 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. L1 సపోర్ట్ అయితే ఇందులో ఇచ్చారు. ప్రాసెసర్ గురించి చూసినట్టయితే ఇందులో ప్రాసెసర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది 7 Gen 3 ప్రాసెసర్ కన్నా ఇంకా తక్కువ ప్రాసెసర్. LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. దీని యొక్క యాంటిట్యూడ్ వచ్చేసి 7.2 lakhs వరకు అయితే ఉంటుంది. ఇంకా దీని కెమెరా చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50MP LYT సెన్సార్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్న సెకండరీ కెమెరా ఉంటుంది. 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నటువంటి టెర్షరీ కెమెరా అయితే ఉంటుంది. వీటి ద్వారా మనం 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 20MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా మనం ఫుల్ HD లోపల 60 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇది బ్యాటరీ చూసినట్టయితే 6200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 90 watts ఛార్జర్తోనైతే ఇస్తున్నారు. ఇది Android 14తోనైతే వస్తుంది. HyperOSతోనైతే వస్తుంది. 3+4 అప్డేట్స్ అయితే ఇందులో ఇచ్చారు. Wi-Fi 6E ఉంటుంది. బ్లూటూత్ 5.4 ఉంటుంది. ఇంకా దీనిలో 3.5mm ఆడియో జాక్ అయితే ఉండదు. NFC సపోర్ట్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్కి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. మొత్తానికైతే ఈ మొబైల్ కూడా ఓవర్ ప్రైస్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. దీనికన్నా బెటర్ మొబైల్ చూసినట్టయితే iQOO నుంచి వెళ్ళి iQOO Neo 9 తీసుకోవచ్చు. లేదంటే మోటో నుంచి వెళ్ళి Moto Edge 50 Pro తీసుకోవచ్చు. లేదంటే OnePlus Nord 4 తీసుకోవచ్చు. లేదంటే ఇంకా Vivo నుంచి Vivo T3 Ultra అయినా తీసుకోవచ్చు. దానికన్నా బెటర్ మొబైల్స్ ఇవి. ఇంకా మొత్తానికైతే ఈ సిరీస్లో వచ్చిన మొబైల్స్ అన్నీ ఓవర్ ప్రైస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకు Redmi Note 14 సిరీస్ నుంచి వచ్చినటువంటి మొబైల్స్. ఈ మొబైల్స్ ఏ విధంగా ఉన్నాయి, మీకు నచ్చాయా లేదా, వీటి యొక్క ప్రైస్ ఏ విధంగా ఉందో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.